నా పేరు కృష్ణ. నేను ట్రెడిషనల్ మెథడ్‌తో బోర్ పాయింట్ చూస్తాను. నేను ఇప్పుడు ప్రజెంట్ అనంతపురం జిల్లా బత్తలపల్లె మండలము తమ్మాపురం అనే గ్రామంలో బోర్ పాయింట్ చూస్తున్నాను. ఇక్కడ మొత్తము 4 జాడలు ఉన్నాయి. ఈ 4 జాడలు కలిపి నేను ఇక్కడ పాయింట్ చూశాను. మొత్తం ఇది 5 ఎకరాలంట పొలము. 5 ఎకరాలు తిరిగాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ చూశాను. ఇక్కడ ఏ విధంగా అనేది చూస్తున్నాను. ఎన్ని దారులు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ విధంగా పడతాయి, ఎన్ని ఇంచులు వాటర్ పడతాయని. ఇది మొత్తం అంతా కంది చేను ఉంది. మొత్తం నీట్గానే ఉంది. అంటే కొంచెం ఇబ్బందికరంగా అయితే లేదు. కంది నీట్గానే కొంచెం వెడల్పుగానే స్పేస్ అనేది చాలా ఉంది. అందువల్ల చూశాను. ఇక్కడ మంచి గ్యాపులు ఉన్నాయి. ఇక్కడ 2 గ్యాపులు మంచిగా ఉన్నాయి. ఇంకొకటి వచ్చి 2 అటు ఇటు అంటే 1 ఇంచు కాడికి ఉన్నాయి. మిగతా 2.5 అదే 1.5 గ్యాప్ ఉన్నాయి. మంచిగా 4 గ్యాపులు ఉన్నాయి. నాకు తెలిసి ఇది 500 వరకు వెళ్తుంది అనుకున్నాను. ఈ వీడియోలో చూడండి, పూర్తిగా వీడియోలో ఎన్ని అడుగులు పడతాయి ఏమనేది. కానీ బోర్ వేసేప్పుడు మాత్రం ఈ వీడియోలో 30 అడుగుల్లోనే వాటర్ వస్తాయి. ఇక్కడ నేను ఆశ్చర్యపోయానండి. 30 అడుగులు వాటర్ వస్తాయి అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోయినాను. ఎందుకు ఐడెంటిఫై చేయలేనంటే పై వాటర్ అంత పైన వాటర్ వస్తాయని లేదు. అనంతపురం జిల్లా అంటే మీకు తెలుసు, ఎడారి అంటారు, పైన వాటర్ పడవన్నారు. కానీ ఇక్కడ మాత్రం 30 అడుగుల్లో నీళ్ళు మంచిగానే పడినాయి. చూడండి ఈ వీడియోలో ఎన్ని ఇంచులు పడినాయి అనేది మీకు కనుక అర్థమవుతుంది. కంటిన్యూగా చూడండి. అదొకటండి, నా ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు, షేర్ చేయలేదు. ఇదొక్కటి నేను కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరి సహాయం, నాకు ఒక సహాయం చేయాలనుకున్నారు అందరూ అనుకోవాలండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ చూడండి. అదొక్కటి నాకు హెల్ప్ చేయండి. ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ నేను ఎలా చూస్తున్నాను, ఏ విధంగా చూస్తున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి, గమనించండి. ఎందుకంటే నేను 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల పొలాలు తిరుగుతాను. మొత్తం పొలం ఎంత ఉంటే అంతా తిరుగుతాను. నాకు ఓపుకున్నంత వరకు నేను మొత్తం క్లారిటీగా చూస్తాను. అయిపోయిన తర్వాత ఎంత సేద్యం చేసినారండి. ఆయనకు రైతుకు ఒక డౌట్ ఉంది. అంటే నేను ఆ ఏరియాలో ఉన్నా కాబట్టి వెళ్ళాను. ఆ ఏరియాలో చూసి, ఆయన ఇట్లా వస్తావా, ఇది ఏమన్నా పాయింట్ ఏమన్నా కరెక్ట్గా ఉందో లేదో సేద్యం చేసినాము, కానీ కరెక్ట్గానే ఉంది. ఆయన కోసం ఒక డౌట్. ఎందుకంటే ఒక రైతు అంత డబ్బులు పెట్టుకొని బోర్ వేస్తున్నాడంటే మన మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను పాయింట్ పెడుతున్నా కదా, ఆయన నా మీద ఆధారపడి నా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నా మీద నమ్మకం దొరికింది ఆయనకు. జస్ట్ యూట్యూబ్లో చూసినాడు, కాల్ చేసినాడు, వెంటబడి అయిపోయింది. అన్న మా వాళ్ళు చెప్పినా కానీ నేను వినలేదన్నా, నువ్వు మంచిగా చూస్తున్నావని అదే పనిగా వీడియో తీసుకొని ఆ వీడియో యూట్యూబ్లో చూసుకొని నెంబర్ తీసుకొని కాల్ చేసినాడు. అన్నా సరేలేనా, నేను ఇక్కడ ఉన్నాను, దగ్గరలోనే వచ్చి చూస్తానని అక్కడికి వచ్చి బండి ఇంకా స్టార్ట్ చేస్తానగా ముందు వచ్చినాను. చూసినాను కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే నేను అప్పుడు వచ్చేటప్పుడు మంచిగా లోతు తీపిచ్చి ఒక రాయి అనేది పెట్టాను. మంచిగా ఉంది. ఇప్పుడు ఏమన్నా సెట్ అయింది, మంచిగా ఉంది, ఓకేనా అన్నాను. స్టార్ట్ చేసేసినాడు. మంచిగా వాటర్ 30 అడుగుల్లోనే మంచిగా వాటర్ పడినాయండి. చూడండి. కానీ ఆయన మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే అన్నా నేను నమ్మినాను, మంచిగా నాకు వాటర్ పడింది, అది చాలా అన్నాడు. అది చూడండి, ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఇంతకుముందు ఇంకొక వీడియో పెట్టినాను, ఆ షార్ట్ వీడియో పెట్టాను, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటుంది. ఆ వీడియోలో ఎందుకు ఎలా అనేది మీకు తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ వాటర్ పడినాయి, ఎలా పడినాయి, నేను ఎలా చూస్తున్నా అన్నది బాగా గమనించండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనుకుంటున్నాను ఈ వీడియో. ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఎందుకంటే నేను మంచిగా చూస్తున్నాను, ఎలా చూస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఎన్ని దారులకు నేను ప్రయాణిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇక్కడ వచ్చి 30 అడుగుల్లోనే 1.5 ఇంచు కూడా వాటర్ పడినాయండి. ఇక్కడ 280లో మంచిగా వాటర్ పడినాయండి. నాకు తెలిసినంత మాత్రాన 2.5 నుంచి 3 ఇంచుల వరకు రావచ్చండి నీళ్ళు. ఫైనల్గా 2 గ్యాప్లు మాత్రమే తెగినాయండి. ఇంకా 2 గ్యాప్లు ఉన్నాయి. నేను ఇంకా వేయను నాన్న అని చెప్పాను, కానీ వాళ్ళు ఇంకా 500 వేసి స్టాప్ చేసినారు. ఆడికి చాలా టైం పట్టింది. బోరులు మేము వేయమన్నారు. ఎట్లా కొట్ట మెల్లగా మాట్లాడేసి వేసినారు. మంచిగా వాటర్ వచ్చినాయండి. చాలా హ్యాపీగా ఉన్నారు రైతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్. ప్రతి ఒక్కరూ నా ఛానల్ను చూడండి. ఎలా చూస్తున్నా అనేది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.